మేషరాశి వారికి ఈ మాసమునందు కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగములో అధికారుల నుంచి కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కనపడుతున్నది. విద్యార్థులకి లాభపూరితమైనటువంటి శ్రమకు తగ్గినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితములు కనబడుతున్నవి. చలనచిత్ర రంగములో కళాకారులకి అనుకూలమైనటువంటి సత్ఫలితాలు కనబడుతున్నాయి. లోహ వ్యాపారులకి కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ ఈ మాసములో ఉత్తరార్ధము కాస్త ఆశావహంగా ఉండి ఆర్థిక లాభాలని వారు ఆకట్టుకోగలుగుతారు. ప్రకృతి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న వైపరీత్యాల మూలాన కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము, వ్యవసాయ ఆధారితమైనటువంటి వారికి చిన్న చిన్నపాటి మానసికమైన అలజడులు ఉండే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా వారికి ఏ విధమైన నష్టము వాటిల్లదు అని స్పష్టంగా చెప్పవచ్చు. సైంటిస్టులకి, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి ఒక అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గృహమునందు చిన్నపాటి ఆందోళనాపూరితమైనటువంటి వాతావరణం ఉన్న అన్నీ సర్దుకుంటాయి. ఎవరి సలహాలని తీసుకోకుండా, సొంత ప్రయత్నాలు ఏదీ చెయ్యకుండా ఇంట్లో వారి కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషుల యొక్క సలహాలతోటి అడుగు ముందుకు వేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఈ మాసము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశివారు ప్రతి మంగళవారము, ఆదివారము నాడు దుర్గాదేవి ఆలయమునందు నిమ్మడప్పులో దీపము పెట్టడము కానీ, అది కుదరని పక్షంలో కనీసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారము ఆవు పాలతోటి అభిషేకము చేయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఊహించిన ప్రయాణముల వలన కాస్త ఆరోగ్యమైనటువంటి పరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి తీరుకుంటాయి. అలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేపట్టినటువంటి కార్యముల యందు దిగ్విజయాన్ని మీరు చేజిక్కించినటువందుకు ఈ నిమ్మడప్పులో దీపము దుర్గాదేవి ఆలయములో ప్రతి మంగళవారము మరియు ఆదివారము నాడు, అది కుదరని పక్షంలో ప్రతి మంగళవారము గోక్షీరముతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయించేటువంటి అభిషేకము విశేష పరిహారముగా చెప్పవచ్చును. ఈ రాశివారు ఈ పరిహారములను ఆచరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం.